మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేస్తే ప్రతిరోజు కూడా ఇలాంటి జాబ్ అప్డేట్స్ అయితే మీకు నోటిఫికేషన్ కింద రావడం జరుగుతుంది. ఈ వీడియోలో ఎయిమ్స్ మంగళగిరి నుంచి వచ్చిన నోటిఫికేషను, అన్నమయ్య జిల్లాకు సంబంధించిన నోటిఫికేషను, అలాగే ప్రకాశం జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు అయితే నేను చెప్పడం జరుగుతుందండి. ముందుగా మంగళగిరి సంబంధించిన నోటిఫికేషన్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మంగళగిరి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ అనేది విఆర్డిఎల్ ల్యాబ్ ప్రాజెక్ట్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వైరస్ రీసెర్చ్ అండ్ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీ అండి. ఇక్కడ వచ్చేసి మనకి 5 ఇయర్స్ కాలానికి ప్యూర్లీ కాంట్రాక్ట్ బేసిస్లో అయితే రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఎవ్రీ 11 మంత్స్కి కూడా కాంట్రాక్ట్ అనేది రెన్యువల్ అయితే జరుగుతుంది. పోస్టులు వచ్చేసి రీసెర్చ్ సైంటిస్ట్ మెడికల్ అండి, ఒక వేకెన్సీ ఉంది. దీనికి ఎంబీబీఎస్ డిగ్రీ క్వాలిఫై ఉండాలి. వైరాలజీ రీసెర్చ్లో ల్యాబ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 35 సంవత్సరాలు అనేది మించకూడదు. 67,000 ప్లస్ హెచ్ఆర్ఏ శాలరీ అయితే మంత్లీ ఇవ్వడం జరుగుతుంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వచ్చి ఒక వేకెన్సీ ఉందండి. దీనికి హై స్కూల్ తత్సమాన అర్హత పాస్ అయ్యండి 25 సంవత్సరాల లోపు అయితే ఉండాలి. 18,000 అనేది మంత్లీ శాలరీగా రావడం అయితే జరుగుతుందండి. రిటన్ ఎగ్జామినేషన్ ఇంటర్వ్యూ ద్వారా అయితే రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ అనేది ఖచ్చితంగా కరెక్ట్గా ఇవ్వాలండి. 28/8/2026 సాయంత్రం 5 గంటల లోపు మీరు మెయిల్ అయితే పెట్టాలి. సివి మీ కరికులం విటే అంటే మీ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మెయిల్ పెట్టాలండి. ఆ కరికులం విటే కూడా ఈ నోటిఫికేషన్తో పాటు ఇవ్వడం జరిగింది డౌన్లో. vrdl.icmr.aims@gmail.com ఈ మెయిల్ ఏదైతే ఉందో ఆ మెయిల్కి మన కరికులం విటే అనేది పంపించాలండి. అలాగే మీరు వాకిన్ ఇంటర్వ్యూ అటెండ్ అయితే మాత్రం డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్తే మార్నింగ్ 10 కల్లా వెళ్ళాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. www.aimsmangalagiri.dtu.in వెబ్సైట్లో నోటిఫికేషను అలాగే కరికులం విటే పెట్టడం జరిగింది. మీరు ఒకవేళ ఇంటర్వ్యూకి వెళ్తే కనుక ఒరిజినల్స్ అలాగే సెల్ఫ్ అటెస్టెడ్ జిరాక్స్ కాపీస్ తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మీ యొక్క ఓన్ సైన్ అండి. 10th క్లాసు, ఇంటర్, డిగ్రీ ఏముంటే అవన్నీ, వాటితో పాటుగా రీసెర్చ్ ఎక్స్పీరియన్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, అలాగే ఐడి ప్రూఫ్ ఏదైనా ఉంటే ఐడి ప్రూఫ్ ఒకటి, అలాగే మీ యొక్క కరికులం విటే ఇవన్నీ మెయిల్లో సబ్మిట్ చేస్తారు కరికులం విటే. అలాగే మీరు ఒరిజినల్ జిరాక్స్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుందండి. మనకు ఒక అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారండి. ఆ అఫీషియల్ వెబ్సైట్లోనే ఇంటర్వ్యూ డేట్స్ పెట్టడం జరుగుతుంది. ఇక్కడ కరికులం విటే ఇచ్చారు కదా, ఇది మీరు టైప్ చేసేటప్పుడు టైప్స్ న్యూ రోమన్ ఫాంట్లో టైప్ చేసుకోవాలండి. ఇక్కడ ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించాలి, కింద సిగ్నేచర్ అయితే పెట్టాలండి. ఇది ఎయిమ్స్ మంగళగిరికి సంబంధించి. ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చండి. అన్నమయ్య జిల్లాకు సంబంధించి చూస్తే కనుక గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్ అండి ఇది. ఇవన్నీ కూడా అవుట్ సోర్సింగ్ బేసిస్లో అయితే రిక్రూట్మెంట్ జరుగుతున్నాయి. 31/8/2026 అనేది లాస్ట్ డేట్గా ఇవ్వడం జరిగిందండి. సో లాస్ట్ డేట్ వరకు ఎదురు చూడొద్దు, ముందుగానే అప్లై చేయండి. ఇక్కడ మనకి ఆఫీస్ అడ్రస్ కూడా ఇచ్చారు. ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ అన్నమయ్య, మదనపల్లి అని చెప్పేసి ఇచ్చారు కదా. సో ఆ ఏరియాలో మీరైతే సబ్మిట్ చేయాలండి అప్లికేషన్ తీసుకుని వెళ్ళి. ఇక్కడ పోస్టులు చూస్తే కనుక ప్లంబర్ ఒకటి 18,500 అనేది మంత్లీ శాలరీ, ల్యాబ్ అటెండెంట్ ఒకటి 15,000 శాలరీ, రికార్డ్ అసిస్టెంట్ ఒకటి 15,000 శాలరీ, డిఆర్ అసిస్టెంట్ ఒకటి 15,000 శాలరీ, జనరల్ డ్యూటీ అటెండెంట్స్ లేదా జీడీఏ లేదా ఎంఎన్ఓ లేదా ఎఫ్ఎన్ఓ 9 వేకెన్సీస్ అండి, 15,000 శాలరీ. పోస్ట్ మార్టం అసిస్టెంట్ ఒక వేకెన్సీ 15,000 శాలరీ, ఆఫీస్ సబార్డినేట్ ఒక వేకెన్సీ 15,000 శాలరీ అండి. సో ఇవి టోటల్గా చూస్తే కనుక 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. అన్ని అవుట్ సోర్సింగ్ బేసిసే. ఓపెన్ కేటగిరీ అంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, డబ్ల్యూఎస్ ఏ కేటగిరీ అయినా. సో అన్నమయ్య జిల్లా వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే ఫిల్ చేసిన అప్లికేషన్ ఫామ్తో పాటుగా 2 సెట్స్ జిరాక్స్ కాపీస్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. 31/8/2026 సాయంత్రం 5:30 లోపు సబ్మిట్ చేయాలి. annamaya.ap.gov.in అఫీషియల్ వెబ్సైట్లో అయితే పెట్టడం జరిగిందండి. సో మీ యొక్క క్వాలిఫికేషన్స్ ఏముండాలో ఇక్కడ ఒకసారి చూస్తే కనుక ప్లంబర్కి 10th క్లాస్తో పాటుగా ఐటీఐ ప్లంబింగ్ ట్రేడ్, ఐటీఐ ఫిట్టర్ ట్రేడ్, ఐటీఐ మెకానిక్ ట్రేడ్ కంప్లీట్ చేసి ఉండాలి. ల్యాబ్ అటెండెంట్కి వచ్చేసి 10th క్లాస్, అలాగే 10th క్లాస్తో పాటుగా ల్యాబ్ అటెండెంట్ కోర్స్ లేదా ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ అయినా పర్వాలేదండి. ల్యాబ్ అటెండెంట్ కోర్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. రికార్డ్ అసిస్టెంట్, థియేటర్ అసిస్టెంట్, జనరల్ డ్యూటీ అటెండెంట్, జీడీఏ లేదా ఎంఎన్ఓ లేదా ఎఫ్ఎన్ఓ, పోస్ట్ మార్టం అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ వీటికి 10th క్లాస్ పాస్ అయ్యి ఉంటే సరిపోతుందండి. 18 నుంచి 42 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, డబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, డిఫరెంట్ లేబుల్ పర్సన్స్కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారండి. అలాగే ఒక డీడీ అయితే పే చేయాలి.
డీడీ వచ్చేసి ఎవరి పేరుని పే చేయాలంటే ఇన్ ఫేవర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ పేయబుల్ అట్ అన్నమయ్య అని చెప్పేసి మీరు డీడీ ఒకటి తీయాల్సి ఉంటుందండి. అప్లికేషన్ డీడీకి సంబంధించి 500 రూపీస్ అనేది డీడీగా మీరు తీయాల్సి ఉంటుంది. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఫీజు లేదు, నిల్ అండి. పర్సన్ విత్ డిజబిలిటీ క్యాండిడేట్స్కి ఫీజు లేదు. ఇక్కడ మెథడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసి ఏ విధమైన ఎగ్జామ్ ఉండదండి. 100 మార్క్స్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మీరు పాస్ అయిన ఏదైతే రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ ఉందో అందులో 75% అనేది తీసుకోవడం జరుగుతుంది. పాస్ అయిన నుంచి 1 మార్క్ యాడ్ అవుతూ ఉంటుంది. కోవిడ్లో కానీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఆన్రోలింగ్ బేసిస్లో కానీ ఏమైనా వర్క్ చేస్తే 15% వరకు వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ వెయిటేజ్ ఎలా ఇస్తారనేది కూడా కింద ఇవ్వడం పర్టికులర్స్ ఇవ్వడం జరిగిందండి. మీ యొక్క జిరాక్స్ కాపీలు అన్నీ కూడా సెల్ఫ్ అటెస్టేషన్ చేసి 2 సెట్స్ ఇవ్వాలండి. అప్లికేషన్తో పాటుగా 10th క్లాస్ అవ్వచ్చు, మార్క్స్ మెమోస్ అవ్వచ్చు, అలాగే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ అవ్వచ్చు, ఓడీస్ అవ్వచ్చు, స్టడీ సర్టిఫికేట్స్ అవ్వచ్చు, క్యాస్ట్ సర్టిఫికేట్స్, ఈడబ్ల్యూఎస్, సదరము, సర్వీస్ సర్టిఫికేట్, అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఏమైనా కానీ 2 సెట్స్ అయితే మీరు జిరాక్స్ కాపీలు అయితే ప్రతిదీ కూడా సైన్ చేసి ఇవ్వాలండి. సో ఇక్కడ మీకు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఆన్రోలింగ్ బేసిస్లో వర్క్ చేస్తే సర్వీస్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగిందండి. దానికి సంబంధించి మీరు సర్టెన్ అథారిటీతో సైన్ అయితే చేయించుకుని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు, ఇవన్నీ ఫిల్ చేసేసి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అందించి కింద సైన్ అయితే చేయాలండి. ఈ నోటిఫికేషన్ సంబంధించి వివరాలు అవండి. ఇకపోతే ప్రకాశం జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ చూస్తే ఇవి ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రం ఎలిజిబుల్. అది కూడా ప్రకాశం జిల్లాలో నివసిస్తున్న ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే. మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్ అండి ఇది. ప్రత్యేక దత్తత విభాగం మరియు బాల సదనంలో అయితే వేకెన్సీస్ ఉన్నాయండి. ఇక్కడ చూస్తే కనుక స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ ఒంగోలులో కాంట్రాక్ట్ బేసిస్లో సోషల్ వర్కర్ కమ్ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేటర్ ఒక పోస్ట్ ఉంది, ఆయా ఒక పోస్ట్ ఉందండి. చిల్డ్రన్ హోమ్ ఒంగోలులో పార్ట్ టైంలో పీటీ ఇన్స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్ ఒక వేకెన్సీ ఉందండి. చిల్డ్రన్ హోమ్ గిద్దలూరులో పీటీ ఇన్స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్, ఎడ్యుకేటర్, పార్ట్ టైం, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అండ్ మ్యూజిక్ టీచర్ ఈ వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. సో మీరు ఫిల్ చేసేసి దరఖాస్తులన్నీ కూడా 19/8/2026 సాయంత్రం 5 గంటలలోపు మీరు సబ్మిట్ చేయాలి. prakasam.ap.gov.in అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్ అప్లికేషన్ పెట్టడం జరిగింది. మీరు ఫిల్ చేసిన నోటిఫికేషన్ జిల్లా స్త్రీ మరియు శిశు అభివృద్ధి మరియు సాధికారత అధికారి వారి కార్యాలయం రామ్నగర్ 3వ లైన్ ఒంగోలులో అయితే సబ్మిట్ చేయాలండి. దానికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సోషల్ వర్కర్ కమ్ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేటర్ ఒక వేకెన్సీకి సంబంధించి 18,536 అనేది శాలరీ ఇవ్వడం జరుగుతుంది. దీనికి డిగ్రీలో లేదా పీజీలో సోషల్ వర్క్ కంప్లీట్ చేసి ఉండాలి, లేదా సైకాలజీ లేదా ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ డెవలప్మెంట్లో పీజీ డిప్లొమా ఉండాలి. 2 ఇయర్స్ అనుభవం అయితే అడిగారండి. ఎన్జిఓస్, పోలీసులు, ప్రభుత్వ శాఖలతో మంచి ర్యాపో అయితే ఉండాలి. అలాగే ఇక్కడ మీరు అనర్గళంగా వ్రాయగల మరియు మాట్లాడగల సామర్థ్యం అయితే ఉండాలి. ఇంగ్లీషు, తెలుగులో కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలండి. ఆయాకు వచ్చేసి 6 సంవత్సరాల లోపు పిల్లల్ని, చిన్న పిల్లల్ని చూసుకోవడం, అక్కడ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ఉంటే సరిపోతుందండి. 7,944 అనేది శాలరీ అయితే రావడం జరుగుతుంది. అన్నిటికీ కూడా 42 సంవత్సరాలు ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి అయితే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. పీటీ ఇన్స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్కి 2 వేకెన్సీస్ ఉన్నాయి. వీటికి ఏంటంటే శారీరక విద్యా శిక్షణలో డిగ్రీ లేదా డిప్లొమా ప్రైవేట్ లేదా ప్రభుత్వ సంస్థల్లో ఉండాలండి. అలాగే 3 సంవత్సరాల అనుభవం ఉన్న వారికి అయితే ప్రాధాన్యత అయితే ఇవ్వడం జరుగుతుంది. 10,000 అనేది మంత్లీ శాలరీ అయితే రావడం జరుగుతుందండి. పార్ట్ టైంలో ఎడ్యుకేటర్, దీనికి సైన్స్ అండ్ మ్యాథ్స్లో బీఎస్సీ, బీఏడి మరియు 3 ఇయర్స్ అనుభవం ఉండాలి, లేదా బిఏ మరియు బీఈడి డిగ్రీ ఇంగ్లీష్ సోషల్లో అలాగే 3 సంవత్సరాల అనుభవం అయితే ఉండాలండి. దీనికి వచ్చేసి 10,000 మంత్లీ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అండ్ మ్యూజిక్ టీచర్ అండి. దీనికి 10వ తరగతితో పాటుగా ఎంబ్రాయిడరీ, టైలరింగ్ మరియు హస్తకళలో డిప్లొమా అయితే ఉండాలండి. 10,000 అనేది మంత్లీ శాలరీ అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా వేకెన్సీస్ అయితే ఇచ్చారండి. ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి షేర్ చేయండి. మన ఛానల్ నచ్చితే కనుక లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.